Modi government's delimitation plan is the devil's plan to destroy democracy, to limit South Indian power, and to attack those who are still opposing him, such as Tamil Nadu Chief Minister Stalin, West Bengal Chief Minister Mamata Banerjee, and most powerful MP, Mr. Akhilesh Yadav. Indian democracy is dead. Indian judiciary is weakened. Indian secularism is suffering beyond imagination. By introducing the delimitation, they want to increase North Indian Member of Parliament seats, decrease South Indian MP seats. Therefore, I am calling upon all the opposition leaders, irrespective of your differences, all 18 political parties, come out, now or never. Otherwise, if you don't face now, you will face only BJP as a single ruling party like China's party or Russian party. I told on April 10th, 2019 at the Election Commission, after 3 phases, if the elections were not conducted with ballot paper, there won't be any serious opposition. And that's what is happening. That's what they are planning. They have finished everybody who has opposed in a serious way, such as Kejriwal and Chandrababu Naidu. Now Chandrababu Naidu completely surrendered, just like Jagan surrendered while he was the CM for 5 years. So, we can do wonders. Remember N.T. Ramarao, only an actor, non-politician, with 30 plus MPs, he shook and stood as the second most powerful party when Indira Gandhi had 400 MP seats. So come join with me. I will lead the fight. We will have 42 MPs in Telugu states because the present political parties in both Telugu states have surrendered themselves to RSS BJP dictatorship rule. ఈ డీలిమిటేషన్ అన్నది ఒక పెద్ద డ్రామా. ఈ డీలిమిటేషన్ అన్నది ఒక పెద్ద డ్రామా. సౌత్ ఇండియన్ ఎంపీ సభ్యుల్ని తగ్గించి నార్త్ ఇండియన్ ఎంపీ సభ్యుల్ని పెంచి ఏకచక్రాధిపత్యం ఏలడానికే నరేంద్ర మోదీ అజెండా. ఈ ముసలోడికి అవసరం 75 సంవత్సరాలు వయసులో ఒక మంచి ప్రైమ్ మినిస్టర్గా ఉంటే ఎంత బాగున్ను. అసలు 75లో రిటైర్ అయిపోవాలి కదా వారి చట్ట ప్రకారం, బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం. దేశాన్ని ఇప్పటికే అన్ని విధాలా సర్వనాశనం చేసిన సంగతి మనకు తెలుసు. వీలైతే రేపు నేను ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్గా చెప్తాను. ఏ దేశంలో 40 లక్షల కోట్ల విలువైన ఏ కంపెనీలు ఎవరెవరికి అమ్మేశారు, ఇంకా అమ్మడానికి ఏమీ లేకుండా మిగిలిన 13 ఎయిర్పోర్ట్లు ఇంక్లూడింగ్ తిరుపతి ఎయిర్పోర్టు 100 కోట్లది ఎగ్జాంపుల్, ₹1,00,00,000కి అదానికి ఎలాగ అమ్ముతున్నారు. ప్రపంచమంతా నాకు మద్దతు ఇస్తుంది. దానికి రుజువు యుక్రెయిన్ యుద్ధం కొరకు 141 మంది ఓపెన్గా సపోర్ట్ చేయడం, 45 మంది ఆబ్సెంట్ అవ్వడం, కేవలం 4 దేశాలే రష్యాకు మద్దతు ఇవ్వడం. నేను చెప్తుంది ఈ 3 సంవత్సరాల్లో ఈ డీలిమిటేషన్ ద్వారా తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడం భాషలు లేకుండా చేయడం ఒకటి. 2, మన ఎంపీ సభ్యుల్ని తగ్గించడం. ఉదాహరణ స్టాలిన్ చెప్పారు కదా నిన్న, డాక్టర్ స్టాలిన్ గారు 39 ఉన్నారు లోక్సభ ఎంపీ తమిళనాడులో, కేవలం 31 చేయడానికి. రెండోది, నాకు హిందీ అంటే ఇష్టం, కానీ తెలుగు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం.
ఎందుకు? అది నా మాతృభాష. ఇప్పటికే 9 రీజనల్ మదర్ టంగుల్ని హిందీ పేరట సర్వనాశనం చేసేశారు. ఆ విషయం మీకు తెలుసు. ఏ లాంగ్వేజ్లని స్టాలిన్ గారు కూడా నిన్న ట్వీట్ చేశారు. మరి మన తెలుగు మాతృభాషను మనం వదులుకోగలమా? ఇప్పుడున్న తెలుగు రాజకీయ నాయకులందరూ దద్దమ్మలో, మోదీ తొత్తులు, మోదీ చెంచాలు, మోదీ కూర్చో అంటే కూర్చుంటాడు. అందుకే ఒకప్పుడు ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ కూడా అన్నాడు, 25 సీట్లు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచినా, టీడీపీ గెలిచినా, బీజేపీ గెలిచినట్టే, బీజేపీ ఖాతాలోకే. అదే కరెక్ట్. మన రాష్ట్రానికి ఏ అభివృద్ధి లేదు. స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లు దమ్మిస్తుంటే 5 ఆర్డర్లు తీసుకొచ్చి ఆపిన వ్యక్తి నేను ఒక్కడనే. ఇప్పటికి కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఏపీ హైకోర్టులో స్టేటస్ కో ఉంది. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆదాయం ఏంటి? పోలవరానికి కానీ స్టీల్ ప్లాంట్కి కానీ అప్పులు. సర్వనాశనం అయిపోయింది. అందుకే ఈరోజు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో ఇంత అధ్వానంగా ఉంది. ఏంటి? నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తానన్నారు చంద్రబాబు. 20 లక్షల ఉద్యోగాలని. సంవత్సరం అయిపోతుంది. 20,000 ఉద్యోగాలు కాదు, 20 ఉద్యోగాలు ఇవ్వలేదు. 3,000 ఇస్తానన్న 1 కోటి మందికి 3,000 మందికి కాదు, 300 మందికి కూడా 3,000 రూపాయలు ఇవ్వలేదు. ఈరోజు బడ్జెట్లో చూస్తే మీరు ఏ విధమైన మహిళలకు పెన్షన్లు అన్నారు, ఇవ్వట్లేదు. అంతకంటే ముఖ్యం, కుటుంబంలో నలుగురుంటే 4, 15,000, 60,000. తల్లికి వందనం అన్నాడు, తండ్రికి అప్పడాలు అన్నాడు. తల్లికి వందనం లేదు, తండ్రికి అప్పడాలు లేవు, తాతకి ఫ్లయింగ్ కిస్సులు, ముద్దులు తప్ప ఏమీ లేవు. ఏడుస్తున్నాడు అన్నట్టు. ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పుడు నీకు తెలీదా? 10 లక్షల కోట్ల అప్పున్నది 13 లక్షల కోట్లు అని అబద్ధం ఆడేవే చంద్రబాబు నాయుడు. అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు, మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్, ఆడు యూజ్లెస్ ఫెలో, వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు.